ఛాయా సోమేశ్వరాలయం. దైవత్వానికి సైన్స్‌ని జోడించి కట్టిన ఈ గుడి నల్గొండకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోజంతా కదలని నీడతో మిస్టరీగా ఉన్న ఈ గుడిని శేషగాని మనోహర్ గౌడ్ అనే ఫిజిసిస్ట్ 15 ఏళ్ల క్రితం నిరూపించారు. అదెలా అన్నది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ దానికి మీరు ఈ గుడి ప్రాంగణం మొత్తం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ గుడికి ముందైతే ఒక కోనేరుంది. దాంట్లో నుండే మనకి అభిషేకానికి కావాల్సిన వాటర్ అంతా రోజు ఊరుతుంటాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి ఎంట్రన్స్. ఈ గుడిలో ఉపాలయాలు కూడా చాలానే ఉన్నాయి బయట. బట్ లోపల మాత్రం గర్భగుడిలో ఒక 3 మెయిన్ గర్భగుడులైతే ఉన్నాయి. ఇది కూడా 11వ శతాబ్దంలో కాకతీయులు, కందూరు చోళులు రాజధానిగా ఉన్నప్పుడు నిర్మించారనమాట. ఇది ఈశ్వరుని ఉపాలయము. ఇక్కడ కూడా డైలీ అభిషేకం జరుగుతుంది. రద్దీగా ఉన్న డేస్‌లో అయితే మెయిన్‌గా ఇక్కడే ఎక్కువ అభిషేకాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఇది గర్భగుడికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకని. అండ్ ఈ ఎంట్రీలోనే మనకి ఈ గుడి గురించి, స్థల పురాణం గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందనమాట. అంటే ఎవరు కట్టించారు ఏంటి అని. అండ్ ఈ పిల్లర్స్ కూడా 4 చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ గణేష్ విగ్రహాన్ని కూడా చాలా గుర్తుపెట్టుకోండి. ఇదొచ్చేసి మెయిన్ గర్భగుడి అన్నమాట. మనం యాక్చువల్‌గా నీడ ఎక్కడ పడుతుందో అది చూస్తే శివలింగం ఉండే ప్లేస్ అన్నమాట. ఈ గుడిలో పొద్దున 6 నుండి సాయంత్రం 6 వరకు ఛాయ పడుతుంది. అది కదలదు. మధ్యలో ఏ వస్తువు పెట్టినా కూడా ఆ నీడ అయితే ఆ గుడిలో పడదు. ఆ ఛాయ అలాగే ఉంటుంది. ఈ గుడికి వెళ్ళినప్పుడు నేనొక రఫ్ స్కెచ్ అయితే వేసుకొనెళ్ళాను. ఆ ప్రొఫెసర్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు నాకర్థమవుతుందా లేదా అనేది. నాకైతే అర్థమైంది. కొంతమందికి అర్థం కాని వాళ్ళ కోసమనైతే నేనొక స్కెచ్ అయితే వేశాను. అది మీకు నేను లాస్ట్‌లో చెప్తాను. ఎందుకంటే అది అర్థం కావాలంటే ఈ గుడి ప్రాంగణమే చూడాలనమాట మెయిన్‌గా. ఛాయ ఎలా పడుతుంది, లైట్ ఎక్కడి నుంచి వస్తుందనేది, ఎక్కడ గర్భగుడులున్నాయి, ఎక్కడ పిల్లర్స్ ఉన్నాయని కనిపిస్తేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆ ఛాయ ఎలా పడుతుందనేది. ఇక్కడ ఉండే శివలింగానికి బ్రహ్మసూత్రం అయితే ఉంటుంది. బ్రహ్మసూత్రం అంటే మనకి సృష్టి, స్థితి, లయ ఈ మూడింటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయన్నమాట. అంటే సృష్టి అంటే పుట్టడం, స్థితి అంటే బ్రతకడం, లయ అంటే మూలశక్తిలో కలిసిపోవడం. అంటే మనం పుట్టడం నుంచి చనిపోవడం వరకు అని మీనింగ్ అన్నమాట. ఇది నాగేంద్రుడి విగ్రహం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదొచ్చేసి దత్తాత్రేయ స్వామిదనమాట. ఇక్కడ కూడా నీడ పడుతుంది. కానీ కొంచెం పక్కకు పడుతుందనమాట. ఇదొచ్చేసి సూర్య భగవానుడిదనమాట. మెయిన్‌గా ఈ టెంపుల్‌కి ఛాయ సోమేశ్వర ఆలయం అని పేరు రావడానికి రీజన్ సూర్య భగవానుని భార్య వచ్చేసి ఛాయాదేవి అనమాట. ఆవిడ ఆయనకి ఎదురుగా ఉండాలని చెప్పేసి నీడ ఎదురుగా పడేలాగా నిర్మించారనమాట. ఈ గర్భగుడిలో అయితే నీడ పడదు. పడినా కూడా సైడ్‌కే పడుతుందనమాట. ప్రెజెంట్ అయితే నాకు కనిపించలేదు నీడ. ఇక్కడ కూడా స్తంభాల మీద పచ్చల సోమేశ్వర ఆలయంలాగా హిస్టరీ గురించయితే మనకి చెక్కారనమాట. రామాయణం, మహాభారతం వాటి గురించయితే ఉంది. ఇక్కడ స్తంభాలు సౌండ్ చేస్తాయని అన్నారు. కానీ అది పోయిందనుకుంటా ఇన్ని ఇయర్స్‌గా అది ఇప్పుడైతే సౌండ్ ఏం రావట్లేదు. ఇక్కడైతే ఒక పుట్ట ఉంది. దీంట్లో ఒక 6 అడుగుల పాముంది. అది పొద్దున్నే బ్రహ్మముహూర్తం టైంలో వచ్చి శివలింగం చుట్టూ ప్రదక్షిణలాగా చేసి పూజ చేసుకుంటుంది అనైతే ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు. అది ఎంతవరకు నిజమో తెలీదు మరి. ఇవన్నీ ధ్వంసం చేసిన నందులనమాట. అప్పట్లో వీటి మధ్యలోనే బంగారము, డబ్బులు అలాంటివి పెట్టేవాళ్ళు కదా! సో, వాటి కోసమైతే ఇవైతే ధ్వంసం చేశారు. లేకపోతే ఇస్లాం రూలింగ్ వచ్చింది కదా! అప్పుడు కూడా చేసుండొచ్చు. ఎంత డీటెయిల్‌గా చెక్కారు చూడండి ఇవి కూడా. సేమ్ మనకి పచ్చల సోమేశ్వరాలయం లాగానే కనిపిస్తుంది ఇక్కడ కూడా ఆర్ట్ వర్క్ అంతా. ఇది గర్భగుడి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుందనమాట. అండ్ ఈ టెంపుల్‌కి ఎగ్జిట్ కూడా ఉంది. హంస నడకలేమో కానీ ఈ బాతు నడకలైతే నాకు భలే అనిపించాయి. ఇవి కొన్ని ఉపాలయాలు ఇంకా మండపాలన్నమాట. మెయిన్ గర్భగుడి చుట్టూ కూడా ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇది బయట నుంచి చూస్తున్నప్పుడు ఈ గ్యాప్స్, ఈ సన్‌లైట్ వచ్చే ప్లేసెస్ అయితే చూడండి. మీకు నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇది కూడా ఒక ఉపాలయము. గర్భగుడిలకి బయట అయితే ఇలా ఏనుగులనైతే చెక్కారు. నాకు తెలిసి అప్పట్లో వీటిని యూజ్ చేస్తున్నారని రిప్రజెంటింగ్‌గా అనుకుంటా. ఇంకా కాకతీయుల కాలంలో నృత్యం కూడా చాలా ఫేమస్. ఇది పేరిణి నాట్యం అయితే ఉండొచ్చు. కానీ పేరిణి నాట్యంలో ఎక్కువ మగవాళ్ళు వేస్తారు. దీంట్లో మిక్స్‌డ్ కూడా ఉండొచ్చని అనుకుంటున్నా. ఇదన్నమాట మొత్తం టెంపుల్. లోపల ఎలా ఉంటుంది, బయట ప్రాంగణం ఎలా ఉంటుందో చూసారు కదా! సన్‌లైట్ రావడానికి గ్యాప్స్ ఎక్కడున్నాయో కూడా చూసే ఉంటారు. ఇది టెంపుల్ మెయిన్ స్కెచ్ అనమాట. మనకి జనరల్‌గా అన్ని టెంపుల్స్‌కి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. కానీ ఈ టెంపుల్‌కి మాత్రం కాంపౌండ్ వాల్ ఉండదు. సన్‌రైజ్ బాగా పడతాయి. కానీ లోపల గర్భగుడిలో మాత్రం స్కాటర్ లైట్ పడేలా ఉంటుంది.
స్కాటర్ లైట్ అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా వస్తుంది. అంటే ఎర్లీ మార్నింగ్స్ ఎలా ఉంటాయి మనకి కొంచెం కొంచెం సన్‌లైట్ పడి అలా అనమాట. మనకి మొత్తం విజన్ కనిపియకపోయినా అక్కడ ఏమేమి ఉన్నాయో కనిపిస్తుంటాయన్నమాట. అలాంటి నీడతోటి మనకి ఛాయ ఫార్మ్ అవుతుంది. స్కెచ్ చూస్తే మనకి కరెక్ట్‌గా ఇది మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. సిమెట్రిక్ మిర్రర్ ఇమేజ్. అంటే సేమ్ ఇటు సైడ్ ఎలా ఉంటుందో, ఇటు కూడా అలాగే ఉంటుంది. ఈక్వల్‌గా ఉంటుందనమాట. చూడ్డానికి ఇది రెక్టాంగిల్ షేప్‌లో ఉంటుంది. అంటే దీర్ఘచతురస్రపు ఆకారం అనమాట. కనిపిస్తుంది కదా! సేమ్ అలాగే ఉంటుంది. ఇటు చూస్తే ఇది ఎంట్రీ. ఇదొచ్చేసి మెయిన్ గర్భగుడి. అంటే శివలింగం ఉండే ప్లేస్ ఇది. ఇదేమో దత్తాత్రేయ స్వామిది. ఇదేమో సూర్య భగవానుడిదనమాట. ఇవేమో మెయిన్ 4 పిల్లర్స్ అనమాట. ఈ ప్లేసెస్ చూసారు గదా! ఇవే గ్యాప్స్ మనకి సన్‌లైట్ పడేది. సన్‌లైట్ కూడా చెప్పాను కదా! స్కాటర్డ్ లైట్. అంటే ఎర్లీ మార్నింగ్స్ ఎలా పడుతుందో అలా పడుతుంది. ఇలా మనకెళ్తాయన్నమాట. ఈ గ్యాప్స్ ఉన్నాయి గదా! ఇటు సైడ్ నుంచి ఎళ్తాయి. మనకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు గదా! అదనమాట. ఇక్కడి నుంచి ఉదయించి ఇటు రేస్ పడినప్పుడు, ఇక్కడి నుంచి వచ్చిన రేస్ ఇక్కడ ఈ వి షేప్స్ ఉన్నాయి కదా! ఇలా. ఇలా డివైడ్ అయిపోతున్నాయి. మెయిన్ రేస్ వచ్చేసి ఇలా లోపలికెళ్ళి ఇక్కడ నీడ పడుతుంది. ఈ సైడ్‌కున్నాయి కదా! ఈ రేస్ మాత్రం ఇవి డిలీట్ అయిపోతున్నాయి. ఎలిమినేట్. ఇవి మెయిన్ రేస్ అయిపోతున్నాయి. ఈ 4 పిల్లర్స్ నుంచి ఇలా తీసుకుంటే. ఈ ట్రాక్ ఆఫ్ ది సన్ ఇది పారలెల్‌గా ఉండడం వల్ల మనకిప్పుడు ఇక్కడ అడ్డుగా ఏమైనా పెట్టినా గూడా ఇక్కడ పడట్లేదు నీడ. బికాస్ ఆఫ్ దిస్ 4 పిల్లర్స్ అన్నమాట. ఎటు నుంచొచ్చిన నీడ మాత్రం ఇక్కడే పడుతుంది. ఒక సింగిల్ షాడో లాగా ఫార్మ్ అయితుందనమాట. ఇది మళ్ళీ కదలదు. నిశ్చలంగా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉండడానికి రీజన్ అదనమాట. ఇంకా ఇక్కడ కూడా నీడ పడొచ్చు. కాకపోతే అప్పుడు వాళ్ళు అదే ఆలోచించి నీడ పడకుండా ఉండడం కోసమని ఇక్కడొక విగ్రహం, ఇక్కడొక విగ్రహం పెట్టాడు. అదే గణేషుంది, నాగేంద్రుంది. నేను చెప్పాను గదా! ముందు అబ్జర్వ్ చేయమని. అదే అన్నమాట. ఈ విగ్రహాలు ఉండడం వల్ల ఇక్కడ నీడ పడదనమాట మనకి. అది. ఈ నార్త్ సైడ్ కూడా ఇక్కడ ఓపెన్ ఉండడం వల్ల నీడ పడుతుంది. కానీ సైడ్‌కి పడుతుందనమాట. ఇటు నుంచి చూస్తే ఇది క్లోజ్డే ఉంటుంది గదా! అది. పడినా కూడా ఈ సైడ్‌కే అనమాట. అదనమాట దీని స్టోరీ. ఓన్లీ ఇక్కడ మాత్రమే నీడ పడేలాగా చూసుకొని అలా అరేంజ్ చేశారనమాట. అండ్ వీడియోలో చెప్పినట్టు సూర్య భగవానుని వైఫ్ ఛాయాదేవి. అందుకని ఛాయ అపోజిట్‌లో పడాలనమాట. కానీ ఛాయ ఇక్కడ పడేలాగా కట్టారు. ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు అమ్ము.